ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల సందడి చేశారు నటి జాన్వీ కపూర్. తొలిసారి ఆమె ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె నటించిన హోమ్ బౌండ్ సినిమా ప్రీమియర్ ఇక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైకి చేరుకున్న జాన్వీ కేన్స్ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ సినిమా ప్రీమియర్ ను తాను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని అన్నారు. ప్రీమియర్ తర్వాత తన కుటుంబ సభ్యులను కలవాలనుకోలేదని ఆమె చెప్పారు. అందుకు బలమైన కారణం ఉందని కూడా తెలిపారు. హోమ్ బౌండ్ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. కేన్స్ లో దానిని ప్రదర్శించగా విశేష ఆదరణ లభించింది. ప్రీమియర్ పూర్తయ్యే సమయానికి హాల్లో ఉన్న వారందరూ భావోద్వేగానికి గురయ్యారు. దూరం నుంచి మా నాన్నను చూసా. సినిమా చూసి ఆయన ఎమోషనల్ అయ్యారని అర్థమైంది. ఎంతో బాధగా కనిపించారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఆయన్ని నేనెప్పుడూ ఆ విధంగా చూడలేదు. నా సిస్టర్ ఖుషి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ సమయంలో నేను వారి వద్దకు వెళ్తే తప్పకుండా నన్ను పట్టుకొని ఏడ్చేస్తారనిపించింది. వాళ్ళను ఓదార్చాలి అనిపించింది. అందుకే వాళ్ళ వద్దకు అప్పుడు వెళ్లడం కరెక్ట్ కాదనిపించిందని జాన్వీ కపూర్ చెప్పారు. కేవలం నా కుటుంబం మాత్రమే కాదు, హాల్లో ఉన్న వారందరూ సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి కన్నీటి పర్యంతమయ్యారు. కేన్స్ ప్రీమియర్ కంటే ముందు ఓసారి నేను ఈ సినిమా చూసా. కానీ ఇంత పెద్ద హాల్లో అంతమందితో కలిసి సినిమా చూస్తుంటే నాకు కూడా కన్నీళ్లు వచ్చేశాయి. నేను ఏడుస్తుంటే మా టీం సభ్యులందరూ ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని అడిగారు. ఆ తర్వాత రోజు నేను ఏమాత్రం ఏడవకూడదని నిర్ణయించుకున్నా అని తెలిపింది ఈ బ్యూటీ. ఇక జాన్వీ కపూర్, ఇషాన్ కట్టల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే హోమ్ బౌండ్. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సామాజిక రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమైంది. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా 9 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవేషన్ దక్కించుకుంది.